మధ్యలో వచ్చినటువంటిది ఏంటో తెలుసా? నిజంగా మధిర మండలంలో ఇంతమంది క్రైస్తవులు ఉన్నారా? అది మనమంతా ఒకటైతే ఎవరు కూడా ఏం చేయలేదు. అందుకే ఇక్కడ మోషే తన మామ మోషే చెప్తున్నాడు, దేవుడు నీకు తోడై ఉండి, ఏ నాయకుడైనా సరే, ఏ సేవకుడైనా సరే దేవుడు తోడై ఉండాలండి. ఇవాళ ఇందాక అన్నయ్య కూడా చెప్పారు, అందరు చెప్పారు, దేవుడు తోడు లేకపోతే ఇది కలవదు. మనం ఒకటి కావు, వేరువేరుగా ఉండి ఏం సాధిస్తాం? మనం వేరువేరుగా ఉండి ఏం సాధిస్తాం? అందుకే 19వ వచనం అంటున్నాడు, 19వ వచనం, కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను, దేవుడు నీకు తోడై ఉను. ఇది గమనించండి దయచేసి. మనకి దేవుడు తోడు, ఫెలోషిప్లు కాదండి. అందరం ఒకటైతే, మనం అంతా ఒకటైతే దానిని మనము దేన్నైనా కూడా జయిస్తాం. 21వ వచనం చూడండి ఏమంటాడు, మరియు నీవు ప్రజలందరితో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగిన, సత్యం ఉండాలి, ఆసక్తి ఉండాలి, సత్యం ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ తెలుసు, మేమున్నప్పుడు ఆమెను ఏది కూడా నేను ఆశించనండి, ఏదైనా కూడా నేను ఆశించను. మాకు నేర్పింది అది ఫస్ట్ నుంచి. మా అన్నయ్య గారు కానీ మా నాన్నగారు ఈ గ్రామానికి ప్రెసిడెంట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మా నాన్నగారి దగ్గరకు వచ్చి అన్ని పంచాయతీలు చేసేవాడు. కానీ మా నాన్నగారు ఏమీ కూడా డబ్బు సంపాదించలేదు, మాకు ఇలేదు. కానీ ఆఖరిన మా నాన్నగారు మాకు ఇచ్చింది ఏంటంటే, మా నాన్నగారు ఆఖరిన ఈ ఊరికి పెద్ద అయ్యి బాప్టిషన్ పొందాడు. హల్లెలూయా. ఆ బాప్టిషన్ ఈరోజు మా ఇంట్లోని మా పెద్దన్నయ్య నేను సేవకుడిగా దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా. మా అన్నయ్య గారు అయితే సొంతగా బైబిల్ మిషన్లో ఉండి కూడా సొంతగా మందిరం కట్టి తన డబ్బులతో, తన ఖర్చుతో, మేమేది ఆశిస్తాం, మేమేది అడగం. ఇంకోటి ఏంటంటే, మన్నయ్యలో కానీ నాలో కానీ మాలో ఏ కుళ్ళు లేదండి. మేమేది కూడా ఇతరులు మేము ఆశించం. దేవుడు మాకిచ్చిందే మేము కోరుకుంటాం. అలాంటి సమయంలో నన్ను ప్రోత్సహించినటువంటి మా అన్నయ్య, వదినమ్మ, నా భార్య అండి. ఇలాంటి విషయంలో నిజంగా నేను ఏదన్నా అన్నయ్యకి నేను చూపెట్టాలి, నేను ఒక మంచి ఉద్యోగస్తుని కాలేకపోయానే, మంచి చదువుకోలేకపోయానే అనేటటువంటి ఆలోచనతో నిజంగా మా అన్నయ్యకి ఒక గర్వంగా, నా తమ్ముడు ఒక గర్వంగా ఒక మంచిది పొందుకున్నాడని, సంపాదించాలని నేను నిత్యము ప్రార్థన చేసుకున్నాను. ఈ విషయం ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు సమయం వచ్చింది కనుక తెలియపరుస్తున్నాను. 21వ వచనం అంటాడు, ఎవరిని? సత్యాసక్తి కలిగి, అది లంచగొండదనం, ఎదుటివారు ఏదో ఇస్తున్నారని మాకు ఏనాడుకోలేదండి. మేము అన్నయ్య కూడా బోడు సేవలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మేము ఈరోజు ఈ రీతిగా ఉన్నటువంటి కేవలం మాకు దేవుని కృపే. నేను వాస్తవం చెప్తున్నాను, నేను ఎవరి గురించి విమర్శించట్లేదు. కానీ ఒక నాయకుడు కావటానికి ఏసేపు ఎలా అయ్యాడు? ఎన్ని శ్రమలు పడ్డాడు? మోసే ఎలా అయ్యాడు? అంతకుడయ్యాడు. ఎక్కడో పోయి గొర్రెలు కాసుకుంటున్నాడు, ఏమయ్యాడు? నాయకుడయ్యాడు. అది ఎప్పుడంటే దేవుని కృపన్నప్పుడు, ఎప్పుడంటే తన మనసులో ఎలాంటి భేదాలు కానీ, ఆలోచనలు కానీ, తలంపులు కానీ లేనప్పుడు, అలాంటివన్నీ నిజంగా దేవుడు. అందరూ అన్నారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, కోర్ కమిటీ పెద్దలు అన్నారు, ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుడే ఏర్పాటు చేశాడు, ఇది మనుషులు చేసింది కాదు. వాస్తవేనండి. ఎందుకంటే సత్యాసక్తి కలిగి లంచగొండులు కానీ మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి అట్లా ఒక్కొక్కరు. తర్వాత 23వ వచనం, దేవుడు